అమ్మవారికి అనుగ్రహం చేశారు. మరి ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా ఏదో పని చేయాలి అమ్మవారి, వాళ్ళ లెక్క మన పేర్లు కూడా తెప్పించుకోవాలి అమ్మవారి దగ్గర. కాబట్టి మీరంతా కూడా ఏదో రకంగా సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తూ, చెన్నన్గుల పోషయ్య గారు, మేడి రాజనరసు గారు, మేడి ఇందయ్య గారు, నూతికాడి బోరి దేవరాజు గారు, గుమ్ముల లచ్చయ్య గారు, సముద్రాల గంగారం గారు, అలాగే బోరె శ్రీనివాస్ గారు, బోరె రమేష్ గారు, అలాగే చెన్నంగుల రాయనర్సు గారు, ఆరెందుల మల్లయ్య గారు, బోరదేవ అన్న గారు, సముద్రాల లింగన్న గారు, దుసుమూడి గురువయ్య గారు, అలాగే సముద్రాల శంకర్ గారు, సముద్రాల తిరుపతి గారు, సముద్రాల శ్రీనివాస్ గారు, పందిరి రాజన్న గారు, అలాగే గిరిని అట, అలాగే గుమ్ముల శంకర్ గారు, వీళ్ళంతా కూడా ధ్వజస్తంభానికి అలాగే టైల్స్ కి దర్వాజకు మరియు అలాగే విగ్రహాల దాతలుగా ఒక తాబేలు దాతగా తాంబేలు అమ్మ స్వామిని ఇచ్చినటువంటి వారు బోరె రమేష్ గారు, అలాగే లైట్లను ఇచ్చిన వారు ఆరెందుల మల్లయ్య గారు, నూతికాడి బోరి దేవరాజు గారు, అలాగే మనం రోజు అమ్మవారికి ఘంటానాదాన్ని ఇవ్వడానికి ఇచ్చిన వారు సముద్రాల రమేష్ గారు. ఈ యొక్క మన గంగామాత యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో వారు పాల్గొనడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కొరకు, అమ్మవారి అనుగ్రహం చేత వారికి తోచినటువంటి విధానంగా ఆ యొక్క దాటగా ఉండడం జరిగింది. కాబట్టి అటువంటి విధానంగా ఎంతో కొంతగా మనలో సంపాదించిన ద్రవ్యాన్ని భగవంతుని కొంతగా ఇచ్చినట్టయితే అనుకూలమైనటువంటి విధానాన్ని అందజేస్తారని తెలియజేస్తూ, జై శ్రీమన్నారాయణ. మరలా మనందరం కూడా మండలోత్సవంలో కార్యక్రమంలో పాల్గొందాం. కాబట్టి ఆ యొక్క విధానంగా మనందరం కలుసుకుందామని తెలియజేస్తూ, రమేష్ గారు, దుబ్బన్న గారు భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మొదలెడుతున్నా. ఒకటే వరుస, అందరూ కూడా ఈ పక్కకు రాని, మొత్తం మంది వస్తే ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఓడిబియ్యం పోసేవారు ఓడిబియ్యం పోయింది. ఆ నవగ్రహాల దగ్గర బొట్టును పెడతారు, ప్రసాదాన్ని ఇస్తారు, తీసుకొని అదే మెట్ల కింద కిందికి పోయి అలాగే కొబ్బరికాయలు కొట్టాలి అనుకున్న వారు ధ్వజస్తంభం దగ్గర అయినా కొట్టచ్చు, కింద అయినా కొట్టచ్చు. ఇక్కడ ఎవరు కొట్టవచ్చు. అయిపోయింది. ఓడి బియ్యండి ఇక్కడ బల్ల మీద మాత్రమే పోయండి. ఆ తర్వాత ప్రసాదాన్ని తీర్థాన్ని అక్కడ తీసుకోండి.